హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగట్ తెలుగు. టుడే వీడియోలో మనం టెక్నికల్ అనాలిసిస్ సిరీస్ 1 మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఈ సిరీస్‌లో మొత్తం టోటల్ మనకి 10 వీడియోస్ ఉంటాయండి. సో, మనకి ఇది పార్ట్ 1. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్? ఓకే. స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనకి ఒక వెజిటబుల్ మార్కెట్ గాని, అది సూపర్ మార్కెట్ గాని ఏ విధంగా అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ ఉంటారో లైకే మన స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఇక్కడ కూడా బయర్స్, సెల్లర్సే ఉంటారు. ఓకే. బట్ అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? సూపర్ మార్కెట్‌కిని, మన స్టాక్ మార్కెట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మన సూపర్ మార్కెట్ అనేది మనకి అక్కడంతా ఆఫ్‌లైన్ ఉంటుంది. సో, మనకి అనాలిసిస్ అవసరం లేదు. ఎందుకంటే మనం అక్కడే ఉంటాం కాబట్టి, సో, మన ఇన్‌స్టాంట్‌గా బయర్స్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారా? సెల్లర్స్ ఎక్కువ మెంబర్స్ ఉన్నారని మనం ఈజీగా తెలిసిపోద్ది. బట్ మనకి స్టాక్ మార్కెట్ అనేది ఏంటి? ఇక్కడంతా ఆన్‌లైన్‌లో ఉంటుంది కాబట్టి, సో, దీనికంటూ ఒక అనాలిసిస్ కావాలి. సో, ఆ అనాలిసిస్ అంటే ఏంటంటే, మనకి స్టాక్ మార్కెట్‌లో 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఉంటది. ఇందులో ఫస్ట్ వన్ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ సెకండ్ వన్ టెక్నికల్ అనాలిసిస్. సో, ఫండమెంటల్ అనాలిసిస్‌లో మనకేముంటాయంటే, సో, బ్యాలెన్స్ షీట్ అంటే ఏదైనా ఒక కంపెనీ తీసుకోండి. ఒక ఎస్‌బీఐ కంపెనీ తీసుకుంటారు. ఓకే. ఎగ్జాంపుల్ కింద. సో, ఎస్‌బీఐ కంపెనీ అనేది ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే ఏం చేస్తామంటే మనం అండ్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ డివిడెండ్స్, పీఈ రేషియో అండ్ ప్రమోటర్స్. ఆ కంపెనీలో ప్రమోటర్స్ ఎవరున్నారు? అండ్ ప్రెజెంట్ పీఈ రేషియో ఎలాగుంది? డివిడెండ్స్ ఏ విధంగా ఇస్తుంది ఈ కంపెనీ? సో, బ్యాలెన్స్ షీట్ నథింగ్ బట్ క్వార్టర్ రిజల్ట్. సో, క్వార్టర్ రిజల్ట్ అంటే ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్ ఎలాగొస్తుందనేది ఇన్వెస్టర్ చూసుకుంటారు. ఇన్వెస్టర్. సో, ఆ కంపెనీ యొక్క మనకి ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంటే మనకి ఈ 4 చేస్తారు. ఓకే. ఇన్ కేస్ ఎవరన్నా సరే టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే, సో, టెక్నికల్ అనాలిసిస్‌లో మనకేముంటంటే ప్రైజెస్ ఉంటాయి. అండ్ క్యాండిల్ స్టిక్స్, చార్ట్ ప్యాటర్న్స్ అండ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్స్. సో, ఇవన్నీ కూడా మనకి టెక్నికల్ అనాలిసిస్‌లో ఉంటాయి. ఇవి మనకి బ్యాలెన్స్ షీట్ ఉంటాయి. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎవరు చేస్తారు? అంటే టెక్నికల్ అనాలిసిస్ ఎవరు చేస్తారనేది ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ వన్. సో, ఎవరైతే ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారో వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటాం. అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసే వాళ్ళని ట్రేడర్స్ అంటాం. ఓకే. సో, ఇప్పుడు ఇన్ కేస్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సో, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఉంటారు. ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి మనకి 3 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారిక్కడ. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అండ్ మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. సో, ఇక్కడ మనకి అంటే పర్టిక్యులర్‌గా షార్ట్ టర్మ్ ఎవరంటాం, లాంగ్ టర్మ్ ఎవరంటామండి. ఎవరైనా సరే అబోవ్ 3 మంత్స్ కన్నా ఎస్‌బీఐ కంపెనీలో 3 మంత్స్ కన్నా హోల్డ్ చేస్తే వాళ్ళని షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అంటాం. అబోవ్ 6 మంత్స్ కన్నా హోల్డ్ చేస్తే వాళ్ళని మీడియం టర్మ్ ఇన్వెస్టర్ అంటాం. అబోవ్ 1 ఇయర్ కన్నా ఎక్కువ చేస్తే వాళ్ళని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటాం. ఓకే. అండ్ ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్‌లోకొద్దాం. సో, టెక్నికల్ అనాలిసిస్‌లో మనకి టోటల్‌గా 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో, వన్ మీన్స్ మనకి స్కాల్పింగ్ ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ అండ్ స్వింగ్ ట్రేడర్స్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్. ఓకే. సో, ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు యూజ్ చేసే టైమ్ ఫ్రేము అండ్ టైమ్ డ్యూరేషన్ బట్టి మనకిక్కడ వాళ్ళు ఇంట్రాడే అవుతారా? లేకపోతే స్వింగ్ ట్రేడ్ అవుతారా? మనం డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్పింగ్ అంటే మీకింకా టైమ్ ఫ్రేమ్ తెలీదు కాబట్టి నేను నెక్స్ట్ చెప్తాను. సో, స్కాల్పింగ్ అనేది అప్ టు మాక్సిమం ఈళ్ళు ఇన్ ఓకే. మాక్సిమం 30 మినిట్స్ వరకు ఉండరు. ఏదైనా ఒక పొజిషన్ తీసుకున్నారంటే వాళ్ళు మాక్సిమం 30 మినిట్స్ వరకు ఉండరు. ఇంట్రాడే, ఇంట్రాడే ఎప్పటి వరకు ఉంటారంటే అప్ టు 1 డే. అంటే మార్కెట్ మనకి 9:15కి ఓపెన్ అవుతుంది. ఇంట్రాడే మీన్స్ మనకి 3:30కి క్లోజ్ అవుతుంది. సో, మనకి మాక్స్ అప్ టు 3:30 వరకు హోల్డ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్ స్వింగ్ ట్రేడర్స్. సో, ఈ స్వింగ్ ట్రేడర్స్ మనకి సో, ఫ్యూ డేస్ కానీ ఓకే. ఫ్యూ వీక్స్ అప్ టు 1 మంత్ వరకు ఓకే. అప్ టు 1 మంత్ వరకు హోల్డ్ చేస్తారు. అండ్ పొజిషనల్ ట్రేడర్స్ అంటే ఫ్యూ మంత్స్ అంటే అప్ టు 3 మంత్స్ వరకు ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళని పొజిషనల్ ట్రేడర్స్ అంటారు. ఓకే. సో, మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అవసరం లేదు కాబట్టి, సో, మనకి ఓన్లీ మనకి ఇక్కడ టెక్నికల్ అనాలిసిసే కావాలి. సో, అందరూ కూడా మనకి ఇంట్రాడే ఎక్కువ మెంబర్స్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఓన్లీ ఇంట్రాడే మాత్రం ఎక్కువ చేస్తారు. ఓకే. అండ్ పొజిషనల్ ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్ ఎవరు చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషనల్స్ ఆప్షన్ సెల్లర్స్ చేస్తారు. ఇవన్నీ నేను నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను ఇవన్నీ. ఓకే. ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ మనకు కావాల్సింది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ నథింగ్ బట్ నేను డెఫినిషన్ జనరల్ వేలో చెప్పాలంటే టెక్నికల్ అనాలిసిస్ నథింగ్ బట్ మనకి ఫాస్ట్‌లో జరిగి ఉంటుంది. ఫాస్ట్‌లో జరిగిన రిఫరెన్స్‌గా తీసుకొని మనం
ఫ్యూచర్‌ని ప్రిడిక్షన్ చేస్తాం. సో, ఇక్కడ నేను ఒక వర్డ్ యూజ్ చేశాను. ఫాస్ట్‌లో ఒక రిఫరెన్స్ అని. అంటే మన ఇంట్రాడే మీన్స్. ఇంట్రాడేలో మనకి ఫాస్ట్ మీన్స్ ఏంటి? ప్రీవియస్ డే. ప్రీవియస్‌లో జరిగిన మార్కెట్‌ని మనం రిఫరెన్స్‌గా తీసుకొని ఫ్యూచర్ మార్కెట్‌ని ఆర్ ప్రెజెంట్ మార్కెట్‌ని మనం ప్రిడిక్షన్ చేస్తాం. అంటే లైక్ ఇక్కడ రిఫరెన్స్ మీన్స్ మనకి ప్రీవియస్ ప్రైజెస్. సో, ఈ ప్రైజెస్ ఏమొస్తాయంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ ఎన్నింటికి ఓపెన్ అవుతుంది మనకిక్కడ? సో, ఎన్నింటికి ఓపెన్ అవుతుంది? సో, 9:15కి ఓపెన్ అవుతుంది. సో, 9:50. సో, 9:15 మీన్స్ మనకి దీన్ని ఏమంటామండి? ఓపెన్ ప్రైస్. ఇది ఓపెన్ ప్రైస్. అండ్ సెకండ్ వన్ మనం ఎన్నిటికి క్లోజ్ అవుతుంది? 3:30 క్లోజ్ అవుతుంది కాబట్టి 3:30 దాన్ని అండ్ క్లోజింగ్ ప్రైస్. అండ్ ఇంకా 2 ప్రైజెస్ ఉంటాయి. ఏంటంటే లో ప్రైస్ అండ్ హై ప్రైస్. ఈ 2 ప్రైజెస్‌కి మనకి టైమ్‌తో మనకి పర్టిక్యులర్‌గా టైమ్ అనేది ఉండదు. 9:15-3:30 ఎనీ టైమ్‌లో రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓకే. నేను ఆల్రెడీ ఎస్‌బీఐ కంపెనీ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఓకే. ఎస్‌బీఐ. ఎస్‌బీఐ మనకైతే ఓపెన్ 500కి ఓపెన్ అయింది. అండ్ క్లోజ్ 600. సో, హై. ఇట్లా టైమింగ్స్ ఉండవు చూడండి. హై మీన్స్ ఏంటంటే మనకి 9:15-3:30 ఎనీ టైమ్ రావచ్చు. అది 11:30 అవ్వచ్చు, లేదా 1:30 అవ్వచ్చు. ఎనీ టైమ్‌లో మనకి 600 కన్నా ఎక్కువ ఉందంటే దాన్ని హై ప్రైస్ అనడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6:30. ఓకే. లో ప్రైస్. లో ప్రైస్ ఏంటంటే ఇది కూడా సేమ్ 450. అంటే 9:15-3:30 ఎనీ టైమ్‌లో రావచ్చు ఇది కూడా. సో, ఈ విధంగా మనం ప్రీవియస్ మార్కెట్‌ని రిఫరెన్స్‌గా ఇది తీసుకుంటాం మనం. అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుంటామంటే ప్లస్ వాల్యూమ్ తీసుకుంటాం. సో, వాల్యూమ్ మీన్స్ నథింగ్ బట్ బయర్స్ ప్లస్ అండ్ సెల్లర్స్. అంటే టోటల్‌గా అంటే ఈ ట్రాన్సాక్షన్ అంటే ఒక డేకి ఈ ట్రాన్సాక్షన్ జరగడానికి మనకి ఈ ట్రాన్సాక్షన్ జరగాలంటే ఎవరు కావాలి మనకి? బయర్స్ అండ్ సెల్లర్స్ కావాలి. సో, ఈ పర్టిక్యులర్‌గా ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్‌కి మూవ్ అవ్వాలంటే మనకి బయర్స్ ఉండాలి, సెల్లర్స్ ఉండాలి. సో, దానికి ఎంత వాల్యూమ్ అయ్యింది అనేది మనకి ఈ వాల్యూమ్. సో, వాల్యూమ్ మీన్స్ బయర్స్ ప్లస్ అండ్ సెల్లర్స్. ఓకే. ఇది మనం ఫాస్ట్‌లో జరిగిన డేటా రిఫరెన్స్‌గా తీసుకొని, మనం దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్‌ని ప్రిడిక్షన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్. ఈ ప్రైజెస్ అన్నీ ఏదో ఒక ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లో గాని, లేకపోతే ఇన్వెస్టింగ్ డాట్ కామ్‌లో గాని, ఓకే. ఒక చార్ట్ లాగా మనకి అప్‌డేట్ అవ్వి ఉంటుంది. సో, దీన్ని బేస్ చేసుకొని మనం జస్ట్ అనాలిసిస్ చేయాలి. ఓకే. టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే మనకి రిక్వైర్మెంట్ ఏం కావాలి చూడండి. ఓపెన్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అండ్ హై ప్రైస్ అండ్ లో ప్రైస్. ఈ 4 ప్లస్ వాల్యూమ్ ఉంటేనే మనం టెక్నికల్ అనాలిసిస్ చేయగలం. ఓకే. చూడండి ఇవన్నీ కూడా సాఫ్ట్‌వేర్‌లో ఏ విధంగా అప్‌డేట్ అవుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. నెక్స్ట్ వన్ మనకి టైప్స్ ఆఫ్ చార్ట్స్. అంటే ఈ ప్రైజెస్ అన్నీ ఏ విధంగా అప్‌డేట్ అవుతాయి సాఫ్ట్‌వేర్‌లో. మనకి ఇందులో కూడా మనకి టైప్స్ ఉంటాయి చార్ట్స్. ఓకే. మనకి ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ మనకి ఓకే. లైన్ చార్ట్. సో, ఈ లైన్ చార్ట్ అనేది ఏంటంటే మనకి ప్రైజెస్ ఏ విధంగా అప్‌డేట్ అవుతాయంటే మార్కెట్ అనేది సో, ఈ విధంగా లైన్ చార్ట్ అనేది అప్‌డేట్ ఉంటుంది ఒక సాఫ్ట్‌వేర్‌లో. సో, ఈ లైన్ చార్ట్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే క్లియర్‌గా మనకి చార్ట్ క్లియర్‌గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు చూడండి. ఈ స్వింగ్స్ చూడండి. ఈ స్వింగ్స్ అన్నీ కంపేర్ చేసుకోండి. ఈ స్వింగ్స్ అన్నీ కంపేర్ చేసుకోండి. ఈ స్వింగ్ అనేది ఎలాగుంది? ప్రీవియస్ స్వింగ్ కన్నా ఈ స్వింగ్ హైలో ఉంది. ఈ స్వింగ్ కన్నా ఈ స్వింగ్ అనేది హైలో ఉంది. ఎలాగుంటే మార్కెట్ ఏంటి? డిమాండ్ ఉన్నట్టు. ఓకే. అలాగే సో, మనకి ఈ విధంగా ఉంటే
సప్లై జోన్ ఉన్నట్టు. అంటే ఈ స్వింగ్ కన్నా ఈ స్వింగ్ అనేది లోలో ఉంది కాబట్టి ఇది సప్లై జోను అండ్ ఈ స్వింగ్ కన్నా ఈ స్వింగ్ హైలో ఉంది కాబట్టి ఇది డిమాండ్ జోన్. ఓకే. ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. ఓకే. ఇప్పుడు చూడండి. నెక్స్ట్ లైన్ చార్ట్‌లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఓన్లీ క్లోజింగ్ ప్రైస్ మాత్రమే చూపిస్తది. రిమైనింగ్ 3 ప్రైజెస్ మనకి చూపించదు. ఓకే. ఓకే. అంటే మన టెక్నికల్ అనాలిసిస్‌కి లైన్ చార్ట్ అనేది యూజ్ ఉండదు. అండ్ ఓకే. సెకండ్ వన్ క్యాండిల్ స్టిక్ చార్ట్. సెకండ్ వన్ సో క్యాండిల్ స్టిక్ చార్ట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాండిల్ స్టిక్స్ చూడండి. ఈ ఎస్‌బీఐ కంపెనీని బేస్ చేసుకొని మనం ఏ విధంగా డ్రా చేయాలని చూపిస్తాను చూడండి. దీన్ని క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ అంటాం. ఓకే. చూడండి. ఓపెన్ ప్రైస్ ఎక్కడైంది? సో, ఓపెన్ ప్రైస్‌ని జస్ట్ మనం హారిజాంటల్‌గా జస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది ఓపెన్ ప్రైస్. ఎంతకు ఓపెన్ అయింది? ₹500కి ఓపెన్ అయింది. ఓకే. అండ్ క్లోజింగ్ ప్రైస్ ఎక్కడైంది? 600. 600 చూడండి. 500 కన్నా 600 అనేది ఈ హారిజాంటల్ లైన్‌కి అబోవ్ ఉంటుందా? బిలో ఉంటుందా? 600 అనేది 500కి అబోవ్ ఉంటుంది కాబట్టి అబోవ్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే. జస్ట్ ఈ 2 లైన్స్ ఈ హారిజాంటల్‌గా ఉన్న లైన్స్ అన్నీ ఓకే. వెర్టికల్‌గా జస్ట్ ఇలాగా కలపండి అంతే. ఓకే. ఓకే. మనకి దీన్ని ఓపెన్ ప్రైసు అండ్ ఇది క్లోజింగ్ ప్రైస్. అంటే దీన్ని ఏమంటాం అంటే బాడీ అంటాం. క్యాండిల్ బాడీ. ఈ క్యాండిల్ స్టిక్‌లో మనకి బాడీ అంటాం. ఓపెన్ ప్రైస్‌ని, క్లోజింగ్ ప్రైస్‌ని. చూడండి నెక్స్ట్ ఇంకా 2 ప్రైసెస్ ఏమున్నాయి? ఏం ప్రైస్ ఉన్నాయి? మనకి 630 అండ్ ఓకే. 450 ఐ ప్రైస్. అంటే మనకి ఒక స్టిక్ కింద కనిపిస్తది. ఓకే. అంటే ప్రైస్ అక్కడి వరకు వెళ్ళింది. కానీ బట్ స్టాండర్డ్ అవ్వలేదు అని మనకి ఇండికేట్ చేస్తదండి ఈ స్టిక్ అనేది. అలాగే ఇది లో ప్రైస్. ఈ లో ప్రైస్ అనేది మనకి 430, 450 వరకు వెళ్ళింది. బట్ అక్కడి నుంచి మార్కెట్ స్టాండర్డ్ అవ్వలేదు. మళ్ళీ రివర్స్‌కొచ్చింది. సో, అలాగే ఇక్కడ సేమ్ లైక్ మనకి 630కెళ్ళింది. 630కెళ్ళాక స్టాండర్డ్ అవ్వలేదు. బట్ ఇది మనం గ్రీన్ కింద కన్సిడర్ చేయాలా? లేకపోతే రెడ్ కింద కన్సిడర్ చేయాలంటే ఓపెన్ కన్నా క్లోజింగ్ అనేది హైలో అవుతే ఇది మనకి గ్రీన్ కలర్‌లో అంటే దీన్ని టెక్నికల్ టర్మినాలజీలో బుల్లిష్ క్యాండిల్ అంటాం. బట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇది గ్రీన్ క్యాండిల్ అంటే ఓపెన్ ప్రైస్ కన్నా హైలో క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు మనకి బయర్స్ ఎక్కువున్నారు. సో, మొత్తం టోటల్‌గా ఇక్కడ బయర్స్ అనేది కూడా మనకి క్లియర్‌గా చూపిస్తది. ఓకే. అండ్ ఇప్పుడు సెకండ్ దీనికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ ఏ విధంగా ఉంటదని ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే. ఇప్పుడు ఇదే ఎస్‌బీఐ కంపెనీ లేకపోతే రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ ఓపెన్ ప్రైస్. ఓపెన్ ప్రైస్ 500 అంటే ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. లేకపోతే టాటా మోటార్ చెప్తాను. టాటా మోటార్ సేమ్ ప్రైస్ ఉంది ఆల్‌మోస్ట్. ఆ! ఓకే. అండ్ క్లోజింగ్ ప్రైస్ 450 అండ్ హై ప్రైస్ 550 అండ్ లో ప్రైస్ 400. ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం క్యాండిల్ స్టిక్స్ అనేది ఏ విధంగా ఫార్మేషన్ ఓకే. ఏ విధంగా డ్రా చేయాలి? చూడండి. ఫస్ట్ మనకి హారిజాంటల్ లైన్ కింద ఓపెన్ ప్రైస్ ఎంతయింది? ఓపెన్ 500 అయింది. సో, జస్ట్ ఒక హారిజాంటల్‌గా లైన్ డ్రా చేసుకున్నాం. అండ్ క్లోజ్ ఎక్కడైంది? 450. 500కి 450 అనేది అబోవ్ ఉంటుందా? బిలో ఉంటుందా? సో, బిలో ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఒక లైన్ డ్రా చేసుకోండి. సేమ్ ప్రీవియస్ లాగా లోన్ 2 లైన్స్ మనం ఇలాగా కలపండి. ఓకే. అంతే. దీన్ని మనం క్యాండిల్ బాడీ అంటాం. ఓకే. నెక్స్ట్ ఈ విక్స్ అనేది కామన్. ఓకే. హైలో ఉన్న దాన్ని హై అంటాం. లోలో ఉన్న దాన్ని లోని స్టిక్ అంటాం. ఓకే. చూడండి. ఈ క్యాండిల్‌కి, ఈ క్యాండిల్‌కి ఏంటంటే ఈ క్యాండిల్ దగ్గర ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఇక్కడ బయర్స్ ఉన్నారు. అండ్ ఈ క్యాండిల్ దగ్గర మనకి సెల్లర్స్ ఉన్నారు అని మనకి తెలుస్తుంది. సో, టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి ఇది యూజ్ అవుతుందా లేదా? మనకి ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే
మనకి హై ప్రైస్ ఉంది. అండ్ ఓపెన్ ప్రైస్ ఉంది. అండ్ క్లోజింగ్ ప్రైస్ ఉంది. అండ్ లో ప్రైస్ గూడా ఉంది. సేమ్ ఐటెమ్ వాల్యూమ్ గూడా కనిపిస్తుంది. ఓకేనా? మనకి ఆటోమేటిక్‌గా ఈ ప్రైజెస్ మనకి చేంజ్ అయ్యే కొలది కూడా మనకి సాఫ్ట్‌వేర్‌లో ఈ విధంగా అప్‌డేట్ అవుతాయి. క్యాండిల్ స్టిక్స్ ఫార్మ్ ఓకే. క్యాండిల్ స్టిక్స్ అనేది మనకి అప్‌డేట్ అవుతాయి. ఓకే. క్లియరే? దీన్నే మనం క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ గూడా అనొచ్చు. ఓకే. పార్ట్ 2 అనేది నేను మళ్ళీ టుమారో ఎవ్రీ డే అనేది ఒక వీడియో అనేది చేస్తాను. పార్ట్ 2 టుమారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.